భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తారు, ఆ ఒక్కరిలో ఏ ఒక్కరో గమ్యం చేరుతారని చెప్పారు. ఈ శరీరమే నేనైతే ఇప్పుడు గిల్లితే నొప్పి పుడుతుంది కదా, శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత కాలస్తున్నారు శరీరాన్ని శ్మశానానికి తీసుకుపోయి. ఏమైనా నొప్పి పుడుతుందా శరీరానికి? లోపల శివుడు ఉంటే శివం, శివుడు వెళ్ళిపోతే శవం, శివం శవం. ఎప్పుడైతే ఈ బంధాలు విడిపడిపోతాయో అప్పుడు తెలుస్తుంది అసలైన ఆనందం. అదే బ్రహ్మానందం, అదే ఆత్మానందం, అదే సచ్చిదానందం. బుద్ధుడు ఏం చేశాడు? అందమైన భార్య, బ్రహ్మాండమైన రాజ్యం అన్నీ వదిలేశాడు. చెట్టు కింద కూర్చున్నాడు, తపస్సు చేశాడు. స్వర్గ సుఖాన్ని కూడా మోక్షం కోరుకునేవాడు ఆశించకూడదు, అది కూడా బంధనమే. బుద్ధత్వాన్ని పొందాడు కాబట్టి బుద్ధుడయ్యాడు. మనం బుద్ధులమే మనం బుద్ధులం కాదు. బుద్ధులయ్యేది ఎప్పుడు? బుద్ధులు మారితే బుద్ధుడవుతాం. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌకే విషయములు విషములు, విషంతో సమానం విషయములు. సన్మానాలను మలప్రాయంగాను, అవమానాలను ఆభరణములుగాను భావించేవాడే నిజమైన సాధకుడు. బాబా దయతో ఇంతకుముందు నేను సత్సంగం చేసినప్పుడు, బాబా నా చేత చేయించినప్పుడు 16-17 అధ్యాయాలు, అద్భుతమైన అధ్యాయం అది. బ్రహ్మజ్ఞానం కావాలని ధనికుడు ఒక ఆయన వస్తాడు బాబా దగ్గరికి. అర్జెంటుగా ఇస్తే అర్జెంటుగా వెళ్ళిపోతానని. బ్రహ్మజ్ఞానం పొందటం అంటే ఆత్మసాక్షాత్కారం పొందడం, మోక్షాన్ని పొందడం, ఇవన్నీ పర్యాయ పదాలు. ముక్తిని పొందడం. మరి ఆత్మసాక్షాత్కారం అంత తేలికైన విషయం కాదని బాబా స్వయంగా చెప్తున్నాడు. ఈ మాటలు సాయి సచ్చరిత్రలో యథాతథంగా నేను కూడా మీ ముందు ఉంచుతాను. అందరూ శ్రద్ధగా వినండి. ఎంతమందికి కావాలి ఆత్మసాక్షాత్కారం, మోక్షం కావాలని వాళ్ళు చేతులు ఎత్తండి. అబ్బా, అందరికి కావాలా? చేరకుంది. బాబా కూడా అదే చెప్పాడు. మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి అడిగాడు. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు వచ్చి చేరకలేదురా అని చెప్పాడు ఆయన. సరే, మీరు అందరూ కావాలనుకుంటున్నారు కాబట్టి అందుకే బాబా రప్పించాడు ఈరోజు సత్సంగానికి. నేను మీరందరూ చాలా కోరిక ఉంది మీకైతే, పెద్ద కోరిక. ఈ జన్మలో అది సాధ్యం అవుద్దో కాదో కానీ వచ్చే జన్మ కన్నా తీరద్దులే. ఈ జన్మ మీకు సంకల్పం ఉంది కాబట్టి మరి మీకేమేం కావాలో బాబా చెప్తున్నాడు. ఇప్పుడు తేరకు రాదురా నాయన, బజార్లో కొనుక్కునే వస్తువు కాదు ఇది. మీరు అందరూ శ్రద్ధగా వినండి. కావాలన్నారు కాబట్టి మీరు ఇంకా శ్రద్ధగా వినాలి. ఇప్పుడు ఏమేమి చెప్తున్నాడు, ఇది నేను చెప్పే మాటలు కాదు, ఇక్కడ క్లియర్గా రాస్తున్నారు. బాబా స్వయంగా చెప్తున్నారు అని. అదిగోండి ఇక్కడ ఒక వాక్యం ఉన్నది చూడండి. ఇక్కడ అట్లా అనుచు బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీ చెప్పాను. ఎవరు చెప్పారు? బాబా. వాని క్లుప్తంగా ఈ దిగువ పొందుపరిచితిమి. బాబా చెప్తున్నాడు. ముముక్షుత నెంబర్ 1, అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు, దానికి కొంత యోగ్యత అవసరము. ఏం చెప్తున్నాడు ఇక్కడ? తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు ఎక్కువ మంది, 100కి 99 మంది కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తారు, ఆ ఒక్కరిలో ఏ ఒక్కరో గమ్యం చేరుతారని చెప్పారు భగవద్గీతలో స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు, దానికి కొంత యోగ్యత అవసరం. ఏం కావాలా? మనకు అర్హత సంపాదించుకోవాలి. ఏమిటి అర్హతలు చెప్తున్నారు ఇక్కడ? ముముక్షుత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక. ముముక్షత్వం అంటే మోక్షాన్ని కోరుకోవటం. ఇప్పుడే చెప్పాను కదా మోక్షం అంటే ఏందని. మోక్షం అంటే ఏంది? విడుదల. ఏం విడుదల? దాని గురించే చెప్పొచ్చు, గంట సేపు తర్వాత చెప్పుకుందాం. అది ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి బంధముల నుండి విడువడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్య పెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో
వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు. ఎవరైతే తాను బద్ధుడు అంటే అయ్యా నీ మాటకు బద్ధుణ్ణి నేను అంటాం, ఏంటంటే కట్టుబడి ఉంటాను అని. ఎవడైతే బద్ధుడో అంటే బంధాల్లో ఇరుక్కుపోయి ఉన్నాం, మనం ఈ సంసారం అనే బంధంలో కట్టబడి ఉన్నాం, బద్ధులైపోయి ఉన్నాం ఈ సంసారానికి, ఈ బంధాలకి. పంజరంలో ఉన్న రామచిలక ఏమనుకుంటుంది? రామచిలక హాయిగా ఉంది నాకు అనుకుంటుంది. వేళకు ఆహారం పెడుతున్నారు, వాడేదో బలకరిస్తుంటాడు, సాకేవాడు గమ్ముకున్నాడు, హాయిగా ఉంది అనుకుంటాడు. పంజరం నుంచి విడుదల కాగానే అప్పుడు హాయిగా ఉంటుందా? పంజరంలో ఉన్నప్పుడు హాయిగా ఉంటుందా? రామచిలక్కి బయటికి ఎగిరినప్పుడు హాయిగా ఉంటుంది, అప్పుడు తెలుస్తుంది దానికి ఆనందం. పంజరంలో ఉన్నప్పుడు ఏమనుకుంటుంటుంది? ఇదే ఆనందం అనుకుంటుంది. అట్లా మనం ఈ బంధనాల్లో చిక్కుపడిపోయి ఉన్నాం, ఈ సంసారంలో కట్టుబడిపోయి ఉన్నాం, ఈ బంధాలకి. మనం ఇదే ఆనందం, ఇదే ఐశ్వర్యం అని మురిసిపోయి మెరిసిపోతున్నాం. ఎప్పుడైతే ఈ బంధాలు విడిపడిపోతాయో అప్పుడు తెలుస్తుంది అసలైన ఆనందం. అదే బ్రహ్మానందం, అదే ఆత్మానందం, అదే సచ్చిదానందం. అందుకే ఆయన సచ్చిదానందుడు అయ్యాడు. ఏమంటున్నాం ఆయన్ని? శ్రీ సచ్చిదానంద చెప్పండి ఒకసారి గట్టిగా. అబ్దుల్ సాయినాథ్ మహారాజుకి జైన్ అన్న. ఆయనకి ఏ బంధాలు లేవు, ఊరికే మన మీద ప్రేమ ఉంది. ప్రేమ అన్నా కూడా ఆయనకి ఏవో అంటవు ఆయనకి. అందుకే ఆయన సచ్చిదానందుడు అయ్యాడు. ఎప్పుడు సచ్చిదానందంలో ఓలలాడుతుంటాడు. మనం కూడా ఒక వాక్యం ఉన్నది, నేను ఆశ్చర్యపోయా ఒకసారి. ఎవడైతే సాయి సాయి అని నామం స్మరిస్తుంటారో వారు బంధనం నుంచి విడిపోతారు. బాబా అనుగ్రహానికి ఎవరైతే పాత్రులు అవుతారో పరిపూర్ణంగా వాళ్ళకి బంధాలు విడిపోతాయి అంటున్నారు. మరి బంధాలు విడగొడతానంటే మనం భజన చేస్తామా? బంధాలు విడిపోతాయి అంటే మనం సేవ చేస్తాం బాబాకి. మన బంధాలన్నీ బాగుండాలా, మన వాళ్ళందరూ బాగుండాలా. అందుకే మనం వచ్చేదే. భార్యాభర్తను ఎడదీసేస్తాను, బిడ్డలకు దూరం చేసేస్తానంటే బంధాలు విడిపోవడం అంటే ఏందా? అవే కదా. ఎవరన్నా వస్తారా గుడికే? వస్తారు సాయిబాబా దగ్గరికే. కానీ అది విడిపడితే తెలుస్తుంది ఆనందం. మనం పంజరంలో చిలకల్లాగా ఉన్నాం ఈ సంసారంలో. ఇదే అనుకుంటున్నాం స్వర్గం. ఆ స్వర్గములోనే తేలియాడాలి అన్నాడు ఒక ఆయన. అట్లా స్వర్గం అనుకుంటున్నాం. ఇది బద్ధుడు. ఎప్పుడైతే బంధనాలు విడిపోతాయో బుద్ధుడు అవుతాడు. బుద్ధుడు ఏం చేశాడు? అందమైన భార్య, బ్రహ్మాండమైన రాజ్యం, కింద దాసీ జనం, దాసీలు, సైన్యం అంటే పరిగెత్తేస్తారు, ఆర్డర్ వేస్తే వచ్చేస్తాయి. అన్నీ వదిలేశాడు. ఓ చెట్టు కింద కూర్చున్నాడు, తపస్సు చేశాడు, బుద్ధత్వాన్ని పొందాడు కాబట్టి బుద్ధుడయ్యాడు. మనం బుద్ధులమే. మనం బుద్ధులం కాదు. బుద్ధులయ్యేది ఎప్పుడు? బుద్ధులు మారితే బుద్ధుడు అవుతాం. సాయిరాం బాబా కొట్టండి చప్పట్లు. బంధనముల నుండి విడిపడటకు అంటే బంధాలు నుంచి విడిపోయేదానికి కృతనిశ్చయుడై అంటే గట్టిగా నిశ్చయం చేసుకోవాలి. ఈ బంధాలన్నీ అశాశ్వతం, ఎప్పుడైనా నేను విడిపోవాలి. విడదీ బాబా, నాకు వద్దు నాయన, ఈ సంసారం వద్దని ఎవరన్నా అడుగుతున్నావా? అడిగారా ఎవరన్నా? ఈ సంసారం వద్దు నాయన, నాకు 3 పిల్లలు తగు వేసుకున్నప్పుడు కాసేపు కాదు, మళ్ళీ తెల్లారికి ఓహో ఏమండి, ఏం ప్రియా, మళ్ళీ ఉదయానికి మామూలే. గొడవ పెట్టుకున్నప్పుడు కాదు, శాశ్వతంగా. ఎవరన్నా అడుగుతున్నావా? వద్దు నాయన ఈ బంధాలు, నాకు నీవే కావాలని ఎవరైనా అడిగారా? నువ్వే కావాలి, నిన్నే పెళ్ళాడుతాను ప్రియురాలని అడుగుతున్నాం. కానీ బాబాని ఎప్పుడన్నా అడిగామా? నువ్వే కావాలయ్యా అడిగామా? నువ్వే కావాలా, నాకు వద్దు ఎవరని అడిగామా? అడిగితే తెలుస్తుంది. మలుపు తిప్పేస్తాడు జీవితాన్ని, అన్నమయ జీవితం మలుపు తిప్పినట్టు. బంధనముల నుండి విడిపడుట కృతనిశ్చయుడై శ్రమపడి, ఊరికే వస్తుందని చెప్తున్నాడా? శ్రమపడి, శ్రమ చెమటలు కారాల. సాయి సచరిత్రలో చెప్పున్నారు, ఆత్మసాక్షాత్కారం పొందాలంటే ఎముకలు పుల్లలైపోవాలి. నిద్ర, ఆహారం. బాబా ఏం చెప్పాడు? నా గురువుని 12 సంవత్సరాలు సేవించాను, నా గురువు వైపే చూసుకున్నాను, ఆకలి దప్పులు మర్చిపోయాను. ఎవరన్నా వస్తే వాళ్ళ సాయి చూస్తుంటే మనమే మర్చిపోతాం ఆకలి దప్పుల. ఏకాగ్రత ఏది?
ఇతర సుఖములను లక్ష్య పెట్టక, సుఖములే కదా ఇదంతా లౌకిక సుఖాలు, కారులో తిరగాల, పెద్ద బిల్డింగ్లో ఉండాలా, మంచి బెడ్, మెత్తటి బెడ్ కావాలా, అరికాళ్ళకి నొప్పి లేకుండా మంచి కుషన్, రకరకాల చెప్పులు వచ్చున్నాయి ఇప్పుడు, అన్ని సుఖాలు కావాలా. ఆ సుఖాలని లక్ష్య పెట్టక, అవసరం లే నాకు సుఖాలను లక్ష్య పెట్టకూడదు. ఇప్పుడు అడిగారు కదా మీరందరూ, ఇవన్నీ చేయాలి మీరు రేపటి నుంచి. ఇతర సుఖములను లక్ష్య పెట్టక దానిని పొందుటకై ప్రయత్నించును. ఆ పొందేదానికి ఎవడైతే ప్రయత్నిస్తాడో కృతనిశ్చయుడై వాడు ఆధ్యాత్మిక జీవితానికి అర్హుడు చెప్పేశారు. అసలు ఆధ్యాత్మికం అంటే ఏంటి? ఆత్మ ప్లస్ అధ్యయనం. ఆత్మను అధ్యయనం చేయటమే ఆధ్యాత్మికం. ఆత్మను అధ్యయనం చేస్తూ దాన్ని ఎరుకలోకి తెచ్చుకుంటే అదే ఆత్మ సాక్షాత్కారం. ఇంకా ఉంది పెద్ద అర్థం, చెప్పుకుందాం తర్వాత. రెండవది విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపర లోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన కానీ పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు. ఇహలోకం అంటే ఇక్కడ, పరం అంటే అక్కడ, పైకి పోయిన తర్వాత ఎక్కడో మనకు తెలుసా? తెలీదు. అక్కడ స్వర్గం ఉంటుందని చెప్తారు. స్వర్గ సుఖాన్ని కూడా మోక్షం కోరుకునేవాడు ఆశించకూడదు, అది కూడా బంధనమే. స్వర్గానికి పోవాలని కూడా కోరుకోకూడదు. ఇహం ఇక్కడ అక్కడ. లోకములందు కల గౌరవములకు, గౌరవం కావాలని నేను కూడా కోరుకుంటా, మీరు కూడా కోరుకుంటారు, ప్రతి ఒక్కరు కోరుకుంటారు. నన్ను అందరూ గౌరవించాలి. కొంచెం ఒకరు ఒక స్థాయికి వస్తే నాకు అందరు సన్మానాలు చేయాలి, నన్ను చూసి అందరు లేచి నిలబడాలి. ఎవరైనా నువ్వు అంటే కూడా మనసు ఇవ్వకుండా వీళ్ళు మీరు అనలేదని. ఈ గౌరవాలు కూడా అవసరం లేదు, వాటికి కూడా ఇసుగు పుట్టాలి. ఈ గౌరవాలు నాకు బళ్ళే, ఈ సన్మానాలు నాకు బళ్ళే. ఒక మహానుభావుడు చెప్పాడు, సన్మానాలను మలప్రాయంగాను అవమానాలను ఆభరణములుగాను భావించేవాడే నిజమైన సాధకుడు. ఏం చేయాలి? ఎవరైనా సన్మానం చేస్తే మలప్రాయం అన్నారు. ఇంకా ఎంత ఇదిగా చెప్పారంటే మలంతో సమానంగా, అంటే అంత విరక్తి అయిపోవాలా. అవసరం లే ఈ సన్మానాలు. బాబాది హృదయంలో అంత చోటు ఉంటే చాలు. ఇవన్నీ అవసరం లేదు. ఈ లోకమంతా నన్ను పొగడాల్సిన అవసరం లేదు. అవమానాల్ని ఆభరణాలుగా, ఒక అవమానం ఏంటంటే ఒక మెట్టెక్కిస్తుంది మనిషిని. ఒక అవమానం జరిగినప్పుడు ఒక కసి వస్తుంది మనిషిలో, సాధించాలా, వీళ్ళందరి చేత ఎందుకు అనిపించుకోవాలి నేను. అవమానంలో నుంచి ఎంతో మంది ఎదిగిన వాళ్ళు ఉన్నారు, అపజయాల్లో నుంచి ఎంతో మంది ఎదిగిన వాళ్ళు ఉన్నారు, విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. ఎంత మంచి భావం ఆ పాట. ఎదిగిన కొద్దీ ఒదగాల, వంగాల. వంగితే ఎవరు సంతోషపడతారు? ముందు మన గురువు. ఈడ్రా నా బిడ్డని మెచ్చుకుంటాడు. వంగాల. విషయములకు, ప్రతి పదంలో అమృతం దాగి ఉంది సచ్చరిత్రలో. విషయములంటే ఏంటి? విషయ వాసనలు అంటే పక్కింటోళ్ళ చరిత్ర ఏంది, ఎదురింటోళ్ళ చరిత్ర ఏంది, ఎవరన్నా మన ఇంటికి వస్తే వాళ్ళ చరిత్ర ఏంది. మనిషికో చరిత్ర కదా. అందుకే విషయములు విషములు, విషంతో సమానం విషయములు. స్లో పాయిజన్ లాంటిది ఇది. ఎప్పుడైతే విషయ వాసనలు ఉంటాయో వాడికి భగవంతుడు కనపడ్డు, ఇంకా ఆత్మ సాక్షాత్కారం పొందుతాడా? మనమంతా విషయములే కదా. ఎవరన్నా మన ఇంటికి వస్తే ఏం అడుగుతాం? ఏం చేస్తున్నారు, మీకు పిల్లలు ఎంతమంది, మీ పిల్లకాయలు ఏం చేస్తున్నారు, మీ సంపాదన ఎంత, పెళ్ళిళ్ళు అయినయా, ఎన్ని విషయాలు. బాబా గురించే చెప్పి పంపించి ఎవరైనా చెప్పగలుగుతున్నావా? నీ దగ్గరికి వచ్చిన వాడికి బాబా గురించి చెప్పావా? బాబాతో నాకు ఈ బాబా ఇది చేశాడు, మీరు కూడా బాబా దగ్గరికి పోండి, మీరు కూడా చేస్తారు. ఎంతమంది చెప్పగలుగుతున్నాం? అప్పుడు బాబా ధ్యాసలోనే కదా ఉంటాం. విషయములు విషములు మనిషిని పతనం చేస్తాయి, స్లో పాయిజన్. అదే ఇక్కడ చెప్తున్నారు. విషయములకు విసుగు చెందిన గాని, విసుగు పుట్టాలా, ఛీ ఈ పాడు లోకం. నీవే నన్ను బాబా, నీవే నన్ను చేరదీసినా ఎందుకు నాకీ లోకం, ఎందుకు నాకీ లోకం,
నీ చరణాలలో నా నివాసం, నీవే మా ఇల దైవం, నీవే మా ఇల దైవం. ఎందుకయ్యా ఈ లోకం నువ్వు చేరదీస్తే నాకు? ఎప్పుడన్నా పాడుకున్నావా? ఎప్పుడన్నా అడిగావా? నాకెందుకయ్యా ఈ లోకం, పిచ్చి లోకం? అడిగితే మొదలు పెడతాడు ఆయన. అడుగుతున్నాడు నా బిడ్డని. ఇప్పుడు ఆయన అడిగాడు ఆత్మసాక్షాత్కారం, చెప్తున్నాడు ఏమేం కావాలరా నీకు అర్హతలని. విసుగు చెందిన గాని పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు. పారమార్థికం అంటే ఏంటి? ఇందాక ఆధ్యాత్మికం అన్నాడు, ఇప్పుడు పారమార్థికం అంటున్నాడు. పారమార్థికం అంటే పరమ అర్థం. మన జీవితానికి ఒక పరమ అర్థం కలగద్ది ఆత్మసాక్షాత్కారం కలిగితే. అర్థం లేని జీవితం రా, ఈడు అర్థం లేనోడు అంటాం. ఇప్పుడు జీవితానికి ఒక అర్థం లేదు, ఈడు అర్థం కాడు మనకు అంటాం. ఒక పరమ అర్థం, అదే పారమార్థికం. పరమార్థం, పరమార్థ కథలు అంటారు. అంటే మన జీవితానికి ఒక పరమ అర్థం అంటే జన్మ లేకుండా చేసుకోవటం, జన్మరాహిత్యం. ప్రవేశించుటకు అర్హతే లేదు. ఎన్ని కోరుకునేవాడు పనికిరాడు. అసలు ఎంటర్ అయ్యేదానికే లేదంటున్నాడు బాబా. నో ఎంట్రన్స్. ఇవన్నీ క్వాలిటీస్ మీకు లేకపోతే అసలు అడిగేదానికి కూడా అర్హత లేదు మీకు అంటున్నాడు. అంతర్ముఖత, లోనికి చూడమంటున్నాడు. ఎవరన్నా చూస్తున్నా ధ్యానం చేయమంటే కళ్ళు తెరుచుకొని ఉంటారట గుడ్లు అట్టే, ఇంకా కళ్ళు కూడా మూతపడు. ఆ నిద్రపోయేటప్పుడు మూతలు వేస్తారు, ఇంకా అవసరం కాబట్టి పొద్దున్న లేసి పని చేసుకోలేదు. మిగతా అప్పుడంతా ఇటు చూస్తారు, భూతత్వంలో చూసినట్ట. ఇక్కడ ధ్యానం చేయమన్నా కానీ కళ్ళు గుడ్లు వేసుకుంటారు ఒక్కొక్కరు. ఎప్పుడన్నా కళ్ళు మూసుకున్నారా? లోపలికి చూసామా? ఎంతసేపటికి ఆ ఇతరులను పరిశీలించటమే, ఇతరుల జీవితాల్ని పరిశీలించటమే. ఒక ఆయన చెప్పాడు, ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడొద్దు. తొంగి చూస్తే నీకే ప్రమాదం. ఎందుకు వాళ్ళ చెత్త అంతా నీకు? మున్సిపాలిటీ చెత్త అంతా మనకి దేనికే? అవసరమా? ఆ చెత్త ఎత్తి మన మనసులో వేసుకోవటమా? చెత్త తీసేసుకోండిరా నాయన అంటే ఊళ్ళో చెత్త అంతా మన దేనికి? మన మనసులో మురికే. లోపలికి చూసామా ఎప్పుడన్నా? మనల్ని మనం లోపలికి చూడటం అంటే ఏంటి? మన హృదయంలోనే ఉన్నాడు భగవంతుడు. లోపలికి చూస్తే కనపడతాడు, బాహ్యాన్ని చూస్తే కొంతవరకే. లోపలికి చూడాలి. లోపలికి చూడటం అంటే మనల్ని మనం పరిశీలించుకోవటం. మనలో ఉన్న లోపాలు చూసుకో, మన లోపలికి చూడాలా. మనలో ఉన్న లోపాలు ఏమేమి ఉన్నాయి? అయ్యా ఏమున్నాయి నాలో లోపాలు తీసేయ్యా, నాలో ఉన్న చెడ్డ గుణాలు తీసేయ్యా అడుగుతున్నావా ఎప్పుడన్నా బాబాని? అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది అడగాల. కొంతవరకు అడగొద్దని చెప్పలా. అడుగుతూ మరలా నాలో ఉండే లోపాలు తీసేయ్యా, నాలో ఉండే చెడ్డ గుణాలు తీసేయ్యా అడగాలి. అది కూడా ప్రార్థన, నిత్య ప్రార్థన. ఇదిగో ఇక్కడ రాస్తున్నారు చూడండి, మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు. ఆయన వెలుపల చూసేదానికే పెట్టాయంటే ఇంద్రియాలని. ఆయనది నాటకం. మాయను ఎందుకు సృష్టించాలి చెప్పండి? సంసారం ఎందుకు ఇవ్వాలి మనకి? అదే కదా ఆయన పాడిందా, పైన సంసార బంధములు కట్టే నీ పలుకు చెల్లునా నారాయణ. నిగమాంత వర్ణితమను హర రూప నటరాజధరుడ శ్రీ నారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ వెంకట నారాయణ సాయి నారాయణ హరే హరే. బాహ్యమును చూచుటకే సృజించి ఉన్నాడు కనుక మనిషి ఎప్పుడునూ బయట ఉన్న వారిని చూచును, కానీ ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలికి పోనిచ్చి లోనున్న ఆత్మను ఏకధ్యానముతో చూడవలెను. లోపల ఆత్మ ఉంది. ఏమనుకుంటున్నాం మనం? ఈ శరీరం మనం అనుకుంటున్నాం, అంతేనా కాదా? ఈ శరీరం నాది, ఈ శరీరమే నేను. ఈ శరీరమే నేనైతే ఇప్పుడు గిల్లితే నొప్పి పడుతుంది కదా. శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత, పరమాత్మ వెళ్ళిపోయిన తర్వాత కాలస్తున్నారు శరీరాన్ని, శ్మశానానికి తీసిపోయి. ఏమైనా నొప్పి పడుతుందా శరీరానికి? ఈ శరీరమే కదా అది. కట్టెల మీద వేసి కాలస్తుంటే అప్పుడు ఏమైనా అరుస్తున్నాడు పోయమ్మ నొప్పి అని. ఇప్పుడు చిన్నపిల్లడు అటుకి ఇచ్చినా కూడా నొప్పి పడుతుంది. మరి ఎందుకని? లోపల ఆత్మస్వరూపంలో పరమాత్మ ఉన్నారు. అంతా ఒకటే, ఆత్మ అన్నా పరమాత్మ అన్నా. అందుకే ప్రాణం ఉంది. ఆయన వెళ్ళిపోతే లోపల శివుడు ఉంటే శివం, శివుడు వెళ్ళిపోతే శవం, శవం. అది మన పరిస్థితి. తెలుసుకోవాలి మనం ఈ శరీరం కాదు,
ఆత్మస్వరూపులం, పరమాత్మ స్వరూపులం. నేను ఎవరు? ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నావా? ఎవరు నేను? ఆయన ఎవరు, ఆమె ఎవరు, వాళ్ళ పురాణం తప్పితే నేను ఎవరని ఎప్పుడన్నా అనుకున్నావా? ఎవరు నేను? రమణ మహర్షి చెప్పాడు, నేను ఎవరు తెలుసుకోండి రా ముందని. ఎవరు నేను? ఎవరు? శరీరమా? నేను మధునే, మధుసాయినే? నేను ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటే చాలదు. ఆ ఎరుకలో ఉండాలి, ఆనందంలో ఉండాలి. నేనే కాదు, ఈ ప్రపంచం అంతా కూడా ఆత్మస్వరూపము, జడమైన పదార్థాలు కూడా ఆత్మస్వరూపము అని ఎప్పుడు ఆ ఎరుకలో అనుభవంలో ఉండడమే ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం. ఏక ధ్యానంతో చూడాలంట, అంటే ఏకాగ్రత. ఏకాగ్రత లేనిదే ఏది పొందని. అదే చెప్పింది బాబా, శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ, సబూరి ఓర్పు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. 4వది పాప విమోచన పొందుట. ఇది వినండి శ్రద్ధగా. మనుష్యుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరలించనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సు చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారం పొందలేడు. ఒకవేళ జ్ఞానం ఉన్నా, 4 గ్రంథాలు చదివి జ్ఞానం వచ్చినా కూడా వాడు దుర్మార్గ పనులు మానకపోతే ఆ జ్ఞానం కూడా వృధా, వేస్ట్ అంటున్నాడు బాబా. ఎంతమంది జ్ఞానులు గోతిలో పడ్డం లేదా? ఎంతమంది జ్ఞానులు పతనం కావడం లేదు? మన కళ్ళ ముందు చూస్తున్నాం. దుర్మార్గపు మార్గము, దుర్మార్గం అంటే చెడ్డ పనులు చేసే మార్గం నుంచి అది వదలనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, తప్పులు చేస్తానే ఉన్నాడు అనుకో, జ్ఞానం వచ్చినా కానీ వాడి జ్ఞానము దండగా. మనసు చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు, ఈ మనసు చెంచలం, 1 నిమిషం అనుకుంది, ఇంకో నిమిషంలో అనుకోరు. కొంతమంది చెయ్యాలంటారు, ఇప్పుడు 1 అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి. సంశయాత్మకుడు శాంతిని పొందలేడని సచ్చరిత్రలోనే ఉంది ఒక అధ్యాయంలో. వాడికి ఎప్పుడు డౌట్లే, సంశయాలు ఎప్పుడు డౌట్లే. మనసు స్థిరంగా ఉండాలి. నేను ఇది సాధించాలి, ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు లక్ష్యానికి తగ్గ ప్రయత్నం చేయాలి. ఊరికే రాదు, ఏది రాదు. ఒక గోల్ ఫిక్స్ చేసుకున్నప్పుడు దానికి తగ్గ ప్రయత్నం జరగాలి. ఊరికే ఆత్మ సాక్షాత్కారం కావాలని మాటలు చెప్తే కుదరదు. దానికి సాధన చేయాలి, సాధించాలి, సాధన చేయాలి. సాధనముల పనులు సమకూరు ధరలోన, తినగ తినగ వేము తీయగుండు. సాధన చేస్తే సాధ్యం కానిది లేదు. కాబట్టి దుర్మార్గపు ఆలోచనలు ఉండేవాళ్ళు కానీ, దుర్మార్గపు పనులు చేసేవాళ్ళు కానీ, వాళ్ళకి జ్ఞానం ఉన్నా కూడా వేస్ట్, వృధా అని చెప్తున్నాడు బాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి, సాయి దర్బార్ మహారాజ్కి ఒకసారి జై జై ధ్వానాలు చేయండి. శ్రీ సాయి సచ్చరిత్రకు గట్టిగా చేయండి. శ్రీ సాయి సచ్చరిత్రకు, శ్రీ సాయి సచ్చరిత్రకు గట్టిగా చెప్పండి, షిరిడీకి వినపడాలా. శ్రీ సాయి సచ్చరిత్రకు, శ్రీ సాయి సచ్చరిత్రకు జై జై జై.